అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పండి ముసలితనమందు కూడా అబ్రహాము దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని మీద వెయిట్ చేశాడు, దేవుని కోసం వెయిట్ చేశాడు, తన యొక్క కార్యము కోసం. దేవుడు తన చేసిన వాగ్దానాన్ని చివరిగా ఇవ్వటానికి ఇస్సాకుని పుట్టిస్తాడు. దాన్ని కూడా దేవుడు అబ్రహామును పరీక్షించడానికి బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము దానికి సైతం వెనుక తీయడు. ఇక్కడ అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునిపై పూర్తి ఆధారం కలిగి ఉండటం, దేవునిపై విశ్వాసం ఉంచి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కనిపెట్టుకుని ఉండటం కూడా మనం అబ్రహాం నుంచి చూసుకొని అబ్రహాం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇలానే మన జీవితంలో కూడా వెనకబడ్డామేమో, కానీ దేవుడు కార్యము చేయబోతున్నాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందనయున్న ప్రదేశంకు బయలుదేరి వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళను అది ఎరుకక బయలు వెళ్ళను. అంటే దేవుడు పిలిచిన చోటికి తను ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియక దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళిపోయాడు. విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునిపై విశ్వాసం ఉంచింది కాబట్టి తను శక్తి పొందుకుంది. అందుచేత మృతతుల్యమైన ఆ యొక్కని సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగాను. ఒకసారి ఆలోచన చేయండి ఈ విషయాలు. మనకి ఏది లేదని అనుకుంటున్న పరిస్థితుల్లో ఇసుక రేణువులని మీరు లెక్క పెట్టగలరా? నేను లెక్క పెట్టలేను. దేవుడు మన మీద ఉన్న ఆలోచనలు ఎంత గొప్పవనంటే మనం కనీసం ఊహించలేం. అంత గొప్ప దేవుడు మీతోడు కూడా ఉన్నాడు. విశ్వసించండి, వెయిట్ చేయండి, కనిపెట్టండి. దేవుడు మీ జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యము చేయనుగాక. మరిన్ని వీడియోస్ ఈ సిరీస్ మీద కొనసాగుతాయి. సో స్టే ట్యూన్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.